మేము లీవ్కి రావడానికి మెయిన్ రీజన్ వచ్చేసి పెయింటింగ్స్ అనమాట. మా ఇంటికి పెయింటింగ్స్ వేయాల్సి వచ్చిందనమాట. మా పెళ్ళికి అయితే వేశారు, ఇంక మళ్ళీ ఇప్పుడైతే వేయిస్తున్నాము. ఉన్న కలర్స్ని కూడా కొంచెం చేంజ్ అయితే చేసామన్నమాట. మరి ఉన్న కలర్స్ చాలా ఇదైపోయాయని చెప్పేసి ఇంకా ఇప్పుడైతే కలర్స్ కూడా చేంజ్ చేయిస్తున్నాము. మేము లీవ్కి రావడానికి మెయిన్ రీజన్ అయితే ఇదే అనమాట. ఈ పెయింటింగ్స్ కోసం అయితే మేము వచ్చాము లీవ్కి. ఇంకా కొంచెం పనులు కూడా ఉన్నాయి. ఇది వచ్చేసి కింద ఇల్లు అనమాట. ఉన్న కలర్స్ని చేంజ్ చేయడం, కబోర్డ్కి పెయింట్లు వేయించడం అన్నీ చేయించాం అనమాట. ఉన్న ఇల్లు మొత్తం పెయింటింగ్లు అయితే వేయింది. ఒక 1 వీక్ పట్టింది మాకు ఇల్లు మొత్తం పెయింటింగ్స్ అయితే వేయించడానికి. పెయింట్లు వేసిన కూడా చాలా బాగా అయితే కోఆపరేట్ చేశారు. అంటే మేము ఏం చెప్తే అది పెయింట్లు ఎక్కడ వేయమంటే అలా వేయమంటే అలా అయితే వేశారనమాట. కింద ఇల్లు మొత్తం అయిపోయింది. ఇది పై ఇల్లు అనమాట. ఇక్కడ కూడా సేమ్ కలరే, కాకపోతే కొంచెం డార్క్ లైట్ అలాగే మార్పించాం మేము. ఇది పై ఇల్లు కూడా. ఇది మొత్తం కలిపి మా కింద పైన చేయడానికి అయితే 2 డేస్ అంటే పై ఇల్లుకి ఒక 2 డేస్, కింద ఇల్లుకి ఒక 2 డేస్, మొత్తం ఇంకా బయటన మొత్తం లోపల అంతా చేయబడి ఒక 5 డేస్ అయితే పెయింటింగ్ అయితే పట్టిందనమాట. ఈ పెయింటింగ్స్ అంతా ఒక ఎత్తు అయితే మాకున్న ఇంట్లో గిన్నెలు ఉంటాయి కదా, అది ఇంకో ఎత్తు అనమాట. ఎందుకంటే ఈ పెయింటింగ్స్ అంటే మనం ఎప్పుడు ఇలాగ మనం చెయ్యము, ఎందుకంటే చేయిస్తాం ఎవరితోనైనా. ఇంకా ఇంట్లో ఈ గిన్నెలు అవి ఉన్నాయి కదా, ఇవైతే మనమే చేసుకోవాలి. ఇంకా మా వల్ల కాదని చెప్పి ఇంకా ఇవన్నీ క్లీన్ చేయడం అని చెప్పి ఒక మనిషిని అయితే పెట్టుకున్నాము. ఆవిడైతే చాలా బాగా క్లీన్ చేస్తారు. అవంతా క్లీన్ అయిపోయిన తర్వాత ఇంక మేము అన్నీ సర్దుకున్నాం అనమాట. ఇవి వచ్చేసి ఇంకా ఇత్తడి సామాన్లు అంటారు కదా, అవన్నమాట. ఇంక ఇవంతా అయిపోయిన ఇదంతా అయిపోయాక ఇల్లు సర్దుకోవడం అయితే ఉంది ఇంకా.